హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వ్లాగ్. తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనమాట, అందుకే ఎంట్రీ ఇట్లా ఉంది. సో ఇక్కడ నేను శారీ కట్టుకోవడానికి వెళ్ళిన పిన్ని దగ్గరికి. అండ్ నేను ఫంక్షన్కి డ్రెస్ వేసుకుందామని అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కదా, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను అందరినీ కలవబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఇంకా బాగుంటుందని చెప్పి శారీ కట్టుకున్నాను. నేను శారీ తీసుకొని వచ్చి ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా మమ్మీ శారీ ఉంటే దాంట్లో ఈ శారీ చూస్ చేసుకున్నా. సింపుల్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉండే అనమాట. వేసుకున్న తర్వాత నాకు ఇంకా బాగా నచ్చింది. దీన్ని గెట్ రెడీ విత్ మీ ఎవరైనా చూడకపోతే చూడండి, నేను నా షార్ట్స్ వీడియోలో ఉంటుంది. అండ్ ఆ నెక్ పీస్, జ్యువెలరీ, వాచ్ అదంతా కూడా నార్మల్గా నాకు రేపు ఎల్లుండి ఫంక్షన్స్ అండ్ పూజలు ఉండే అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. దానికోసం అని తీసుకొచ్చి దీనికి పేరప్ చేసిన. అండ్ మమ్మీ శారీ కట్టుకుంటే కొంచెం ఫీల్ వేరే ఉంటుంది కదా, మీకు కూడా అట్లానే అనిపిస్తుందా? కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ డాడీ తీసుకెళ్తున్నారు అన్నట్టు, బికాజ్ నేను కామారెడ్డిలో ఉంది ఫంక్షన్. సో ఆయననే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తా అన్నాడు. డాడీకి కూడా ఏదో పని ఉంటే కామారెడ్డి వస్తున్నాడు అనమాట. ఇంతకీ నేను వెళ్తున్నది ఎవరు అని అంటే, నేను 10th క్లాస్ తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా చేసిన. సో దాంట్లో నా ఫ్రెండ్ అండ్ మేమంతా కామారెడ్డి దగ్గరనే అండ్ దాని సరౌండింగ్స్లోనే ఉంటుండే అనమాట. వాళ్ళ ఫంక్షన్కి అయితే వచ్చేసిన. ఇక్కడ వీళ్ళు డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఎక్కువ పెట్టిర్రు. అండ్ మనం పూలు, పండ్లు అవి కాకుండా స్వీట్స్, ఇంకా కొన్ని వాళ్ళ నేమ్స్తో డెకరేషన్స్ అట్లా చేసిరన్నమాట. నేను వెళ్ళేసరికి అయితే అబ్బాయికి బట్టలు పెడుతురు, ఆల్రెడీ అమ్మాయికి పెట్టేసిరు. తినే నా ఫ్రెండ్ ప్రణీత అండ్ వాళ్ళ అక్క అనమాట, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చిరు. వీళ్ళు సుప్రియ మేకోవర్స్ అని మెదక్లో ఉంటారు. కాకపోతే ఎక్కడైనా కూడా వచ్చి చేస్తారు. ఎవరికైనా కావాలి అని అనుకుంటే మా ఫ్రెండ్ మేకప్ మీకు కూడా నచ్చితే తనకి పింగ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. సో అట్లా ఇదైతే రెడీ అయిపోయింది. నాకు దాని శారీ బాగా నచ్చింది అన్నమాట. అండ్ చాలా డేస్ తర్వాత, డేస్ కూడా కాదు, తను నా పెళ్ళికి వచ్చింది కానీ చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయినాం. ఇట్లా ఒక అకేషన్ లేకుండా మీట్ అవ్వడం అయితే ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే మేము చాలా ఎక్కువ మీట్ అవుతుండే, ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళడము, మీట్ అవ్వడము, తిరగడము అట్లా ఉంటుండే అనమాట. అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ అయింది అక్కడ. చాలా ట్రాన్సిషన్ వీడియోస్ వేసిరు. అండ్ తను నా ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ ప్రతిమ అనమాట. ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చేది ఉంది, అది మిస్ అయింది. అండ్ ఈమెకి కూడా ట్విన్స్ ఉన్నారు, 2 పాపలు, చాలా క్యూట్ ఉంటారు అన్నట్టు. ఇంకా మేము అట్లా చాలాసేపు ముచ్చట్లు పెట్టినాం. బికాస్ ప్రతిమని కలిసి నేను ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది. తన పెళ్ళికి వెళ్ళడం నాకు కుదరలేదు, నా పెళ్ళికి వచ్చేటప్పుడు దానికి చిన్న బేబీస్ ఉండే. సో అట్లా చాలా ఇయర్స్ తర్వాత కలిసినాం కాబట్టి ఫుల్ ముచ్చటేసుకున్నాం. ఆ గ్యాప్లో వీళ్ళ ఎంట్రీ వీడియోస్, కపుల్ షూట్ అదంతా అయిపోయింది. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా మన మమ్మీ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ కానీ, నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే అదొక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా రావాలి అని అంటే మనకు ఏం పని లేకుండా ఉండడం, ఆర్ఎల్స్ మన అత్తయ్య వాళ్ళ సైడ్ ఇంకా ఈవెంట్స్ ఏం లేకపోతేనే రావడం కుదురుతుంది. పెళ్ళైన తర్వాత అయితే చాలామంది అమ్మాయిలు దీనికి కనెక్ట్ అయ్యే ఉంటారు. అండ్ నాకు దీని ఎంగేజ్మెంట్ ఉండడము, అండ్ నేను వచ్చింది నాగుల పంచమికి అన్నమాట. అట్లా అన్నీ కలిసి వచ్చినాయి. ఇంకా ఇక్కడ పూలు, పండ్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్ ఉంటుంది కదా, అది అట్లా వాళ్ళు దాంట్లో పెట్టి డెకరేట్ చేసిరు. సో అవన్నిటికీ ఫోటోషూట్స్, అసలు ఫోటోగ్రాఫర్ పంతులు అయితే ఎంత నిమ్మలంగా చేసిండంటే ఆల్మోస్ట్ 3 అయిందనమాట ఈవినింగ్ రింగ్స్ పెట్టుకునేసరికి. ఇంకా ఇక్కడ పూలదండలు అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. యాజ్ యూజువల్ అందరు ఎంగేజ్మెంట్లలో జరిగేటట్టే జరుగుతుంది. కానీ మన బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా దగ్గరుండి చూడడము, అవన్నీ మనం ఎంజాయ్ చేయడం అనేది మంచిగా అనిపిస్తుంది. నా ఎంగేజ్మెంట్ మెమరీస్ అని గుర్తొచ్చినాయి అన్నమాట. ఆ రోజైతే మాకు ఇట్లా హడావిడైంది, ఇలా జరిగింది, ఈ టైంకి అయింది అని చెప్పి అన్నీ అట్లా గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ నా పెళ్ళి ఫొటోస్, వీడియోస్ కూడా వచ్చినాయి అన్నమాట. ఎవరికన్నా చూడాలి అని అనిపిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, సో దట్ నేను ఆ వీడియోస్ కూడా పెళ్ళి సిరీస్ అని చెప్పి ఎంగేజ్మెంట్ నుంచి మొత్తం అన్నీ కూడా వీడియోస్ అండ్ వాటి ప్రోమోస్, ఫొటోస్, ఆల్బమ్స్ అన్నీ షేర్ చేస్తా. ఇంకా ఇట్లా గ్రాండ్గా రింగ్ సెరమనీ జరిగినప్పుడు ఫాగ్ అదంతా పెట్టించుకున్నారనమాట అటైర్. సో ఫంక్షన్ కామారెడ్డిలో అయ్యప్ప ఫంక్షన్ హాల్లో జరిగింది. ఆల్మోస్ట్ కామారెడ్డి చుట్టుపక్కల ఉండేటోళ్ళకైతే తెలుస్తుంది. అండ్ నా డిప్లొమా ఫ్రెండ్స్లో అయితే అందరు మ్యారేజ్ అయిపోయిందన్నమాట మా గ్యాంగ్లో. ఇదే లాస్ట్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి లాస్ట్ వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అట్లా దీని పెళ్లి కోసం కూడా ఎగ్జైటెడ్గా ఉండే. ఇంకా రింగ్ సెరమనీ అయిపోయేసరికి 3:30 అయిపోయింది కాబట్టి తను బ్రైడ్ వాళ్ళ మమ్మీ. ఇంకా మేము ఏం చేసినామంటే ఫాస్ట్గా వెళ్ళేసి ఫోటో దిగేసి దానికి కంగ్రాచులేషన్స్ చెప్పి కలిసి ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళినాం అనమాట. బికాస్ తనకి చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి తను తొందరగా ఇంటికి వెళ్ళాలి, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. కాకపోతే ఫుడ్ సెక్షన్కి వెళ్ళేసరికి ఏమైందంటే ఫస్ట్ చాట్స్ అవన్నీ తిన్నాము. దాని తర్వాత
తర్వాత మెయిన్ కోర్స్ తినేటప్పుడు అయితే గంటలు గంటలు ముచ్చట పెట్టినాం అన్నమాట. లైక్ దాని లైఫ్లో ఏం జరుగుతుంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, పర్సనల్ లైఫ్ ఎట్లుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లుంది అని చెప్పేసి. బికాస్ ఆల్మోస్ట్ 10 years ఫ్రెండ్షిప్, అట్లా ఈ 10 years ట్రాన్స్ఫర్మేషన్లో ఏమేమి జరిగింది ఏందేందని చెప్పి మంచిగా ఫుల్ ముచ్చట పెట్టుకొని వచ్చేసరికి ఇక్కడ అమ్మాయి వాళ్ళు తీసుకొచ్చిన కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా అందరు ఫొటోస్ దిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దిగిన తర్వాత బ్రైడ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూమ్ వాళ్ళ ఫోటో సెషన్ కూడా జరిగిపోయింది. మేము మళ్ళీ దానికి బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేసరికి వదిన అనమాట తిను. మాకు రేపు పంచమి ఫెస్టివల్ కాబట్టి మేము ఖచ్చితంగా ఆషాఢంలో ఒకసారి, పంచమికి ఒకసారి మైదాకు పెట్టుకుంటాం. అట్లా నాకు ఇక్కడ ఫుల్ మెమొరీస్ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే మేము ఇంతకుముందు ఉండే ఇల్లు దగ్గర ఇట్లా రోడ్లోనే రుబ్బుతుండే నేను చిన్న ఉన్నప్పుడు కూడా. అట్లా నాకు ఫుల్ మెమొరీస్ గుర్తుకొచ్చినాయి. మీ దగ్గర ఎవరైనా ఇంకా ఇట్లా రోట్లో రుబ్బుతున్నారా నాకు చెప్పండి. ఇంకో వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనమాట. వాళ్ళు స్నాక్స్ చేసిర్రు, బజ్జీలు ఉంటాయి కదా అవి చేసిర్రు అన్నట్టు. ఇంకా మేము అందరం కూర్చొని తిన్నాం. ఈ మధ్యలో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి రాక చాలా డేస్ అయింది కాబట్టి అందరినీ మిస్ అయిన ఫీలింగ్ ఉండే చాలా. ఈ ట్రిప్తోని అది కూడా అయిపోయింది. సో అట్లా నా డిన్నర్ ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో అయితే ఇంతే. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని చూపిద్దామనే స్పెసిఫిక్గా ఈ వ్లాగ్ చేసిన. మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.